సిటీ ఎదుట హాజరయ్యేందుకు సినీ నటి చార్మి ఎక్సైజ్ కార్యాలయాన్ని కొండాపూర్లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో జరుగుతున్న సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న చార్మి అక్కడి నుంచే నేరుగా సిట్ కార్యాలయానికి బయలుదేరారు. మరి కాసేపట్లో చార్మి విచారణ ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే సినీ ప్రముఖులు ఆరుగురిని విచారించారు. హైకోర్టు ఆదేశాల మేరకు సిట్ అధికారులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చార్మిని ప్రశ్నించనున్నారు. విచారణ కోసం లేడీ ఆఫీసర్స్ ను నియమించింది ఎక్సైజ్ శాఖ. గచ్చిబౌలి నానక్రామ్గూడలోని ఆరెంజ్ కౌంట్ లో ఉన్న ఒక ఇంటికి వెళ్లకుండా నేరుగా సిట్ ఆఫీస్ కు వెళ్లారు చార్మి. మాదక ద్రవ్యాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చార్మి సిట్ విచారణపై హైకోర్టుకు వెళ్లారు. విచారణకు హాజరు కావాలని నోటీసులు అందుకున్న చార్మి సిట్ విచారణ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించారు. చార్మి అభ్యంతరాలను తోసిపుచ్చిన న్యాయస్థానం విచారణ అధికారులకు కొన్ని సూచనలు చేసింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే విచారించాలని కండిషన్ పెట్టింది. చార్మి అనుమతి లేకుండా బ్లడ్ శాంపిల్స్ తీసుకోవద్దని స్పష్టం చేసింది. అయితే న్యాయవాది సమక్షంలో విచారణ మాత్రం కుదరదని తేల్చి చెప్పింది. దీంతో చార్మి సిట్ కార్యాలయంలోనే విచారణ ఎదుర్కొనున్నారు. చార్మి సిట్ కార్యాలయానికి కాసేపట్లో చేరుకోనుంది. నానక్రామ్గూడలోని చార్మి అపార్ట్మెంట్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, చార్మి ఎక్కడి నుంచి సిట్ కార్యాలయానికి బయలుదేరారా లేదా ఎన్ని గంటలకు బయలుదేరతారు? ఎన్ని గంటలకు హాజరు కావాలి సిట్ కార్యాలయం ముందు? వరప్రసాద్, మాదక ద్రవ్యాల కేసులో వరుసగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళలో ఇవాళ ఏడుగురు ప్రస్తుతం ఇవాళ 7వ వ్యక్తి ఇవాళ హాజరు కాబోతున్నారు. ప్రధానంగా చార్మి ఇవాళ విచారణకు హాజరు కాబోతుంది. ఆమె హైకోర్టుకు వెళ్ళింది. విచారణకు సంబంధించి కోర్టు కూడా విచారణకు హాజరు కావాల్సిందే 10 గంటల నుండి 5 గంటల వరకు అంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతో ఆమె కొద్దిసేపటి క్రితమే కొండాపూర్లో కిమ్స్ హాస్పిటల్లో పైసా వసూలుకు కొనసాగుతుంది. అక్కడి నుండి ఆమె కొద్దిసేపటి క్రితమే బయలుదేరడం జరిగింది. ఆమె 6 గంటల 40 నిమిషాల ప్రాంతంలో ఆమెకు సంబంధించిన కార్యాలయం ఒకటి ఉంది. జర్నలిస్ట్ కాలనీలో పూరి జగన్నాథ్, చార్మి ఇద్దరు కలిసి ఒక ప్రొడక్షన్ కొనసాగిస్తున్నారు. ఆ కార్యాలయం నుంచి 6 గంటల 40 నిమిషాలకు ఆమె అక్కడ నుండి బయలుదేరింది. అక్కడి నుండి నేరుగా పైసా వసూలు షూటింగ్ జరుగుతున్న కొండాపూర్లోని కిమ్స్ హాస్పిటల్ వరకు వెళ్ళింది. అక్కడ కొద్దిసేపు ఉన్న చార్మి అక్కడి నుండి 10 గంటలకు నేరుగా సిట్ కార్యాలయానికి రావాల్సి ఉంది. కాబట్టి కొద్దిసేపటి క్రితం ఆమె కిమ్స్ హాస్పిటల్ నుండి బయలుదేరింది. మరి కొద్దిసేపట్లో సిట్ కార్యాలయానికి రాబోతుంది. ఆమె 10 గంటల 30 నిమిషాలకు ఆమెను విచారించనున్నారు. ప్రస్తుతం మనం ఆమె ఉంటున్న ఆరెంజ్ కౌంటీ, జయబేరి ఆరెంజ్ కౌంటీ ఉంది. ఇది నానక్రామ్గూడలో ఉంది. ఇక్కడికి మాత్రం ఆమె రాలేదు. రాత్రి ఇక్కడ నుంచి వెళ్ళిపోయినట్టుగా ఇక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది మనకు చెప్తున్నారు. ఇక్కడికి వస్తుంది అంటే కార్యాలయం నుండి నేరుగా ఇంటికి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఆమె షూటింగ్ స్పాట్కు వెళ్ళి అక్కడి నుండి సిట్ కార్యాలయంలో విచారణకు రావాలని కూడా నిర్ణయించుకుంది. అందులో భాగంగానే ఆమె కిమ్స్ హాస్పిటల్ నుండి బయలుదేరడం జరిగింది. మధ్యలో ఆమెకు సంబంధించిన అడ్వకేట్ ఉన్నాడు. అడ్వకేట్ను సంప్రదించిన తర్వాత ఆమె నేరుగా సిట్ కార్యాలయానికి రాబోతున్నారు. ప్రధానంగా ఇవాళ జరగనున్న విచారణలో చార్మి పాత్ర ఏ విధంగా ఉండబోతుంది అనేది విచారించనున్నారు. ఎందుకంటే మాదక ద్రవ్యాల కేసులో కెల్విన్కి సంబంధించిన ఫోన్ లిస్టులో చార్మికి సంబంధించిన నెంబర్ ఉండడం అనేది ఒకటి కొంత ఉత్కంఠత కొనసాగుతుంది. అయితే అధికారులు మాత్రం ఈమెని సాక్షిగా అంటే ఎవిడెన్స్గా మాత్రమే ఆమెను విచారించబోతున్నాము, ఎక్కడ కూడా నిందితురాలుగా తాము మొదటి నుండి కూడా చెప్పట్లేదు అనేది కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి ఆమెకు ఎలాంటి లింకులు ఉన్నాయి, ఎలాంటి ఆధారాలు అంటే అధికారులు
దర్యాప్తులో లభించిన ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఆధారాలన్నింటినీ కూడా చార్మి ముందు ఉంచి దానికి సంబంధించి ఆమెను వివరణ కోరేనున్నారు. ఆమె ఇచ్చిన వివరణ పూర్తిగా మారనుంది. ఎందుకంటే కోర్టులో కెల్విన్కి సంబంధించిన మాదక ద్రవ్యాల కేసు సినీ ఇండస్ట్రీకి ఎంతవరకు ఉంది లింకులు అన్న దానికి సంబంధించి తేల్చాలంటే ఖచ్చితంగా ఎవిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ ఎవిడెన్స్ని పూర్తి స్థాయిలో కోర్టు ముందు ఉంచడానికే దర్యాప్తు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఇటు శ్యామ్ కే నాయుడు కావచ్చు, నిన్న వచ్చిన ఆర్ట్ డైరెక్టర్ చిన్న, ఇప్పుడు చార్మి, వీళ్ళందరినీ కూడా ఎవిడెన్స్గా ఉంచే అవకాశం కనబడుతుంది. అలాగే అధికారులు కూడా అరెస్టులు అనేవి జరగవు, ఒకవేళ పక్కా ఆధారాలు లభించి ఉంటే మాత్రం ఖచ్చితంగా అరెస్టులు చేస్తామనేది కూడా ఒకవైపు చెప్తున్నారు. ఈ కేసులో ప్రధానంగా మాదక ద్రవ్యాల కేసులో ఇవాళ విచారణకు హాజరుకోబోతున్న చార్మిని సాక్షిగానే పరిగణిస్తామనేది దర్యాప్తు అధికారులు కూడా చెప్తున్నారు. కాబట్టి ఆమె 10 గంటలకు సిట్ కార్యాలయానికి చేరుకుంటుంది. ఆ తర్వాత 10:30 విచారణ కొనసాగే అవకాశం కనబడుతుంది. అయితే 10 గంటల నుండి 5 గంటల వరకు విచారించుకోవచ్చు అనేది కూడా కోర్టు ఇచ్చింది. కాబట్టి ఆమెను ఎంతసేపు విచారిస్తారు అనేది అధికారుల వద్దే ఉంటుంది. అలాగే ప్రత్యేకంగా మహిళా అధికారులను కూడా విచారణకు ఏర్పాటు కూడా చేశారు. ఆమె అభ్యంతరం కూడా వ్యక్తం చేసింది. కోర్టు ద్వారా మహిళా అధికారుల చేతన విచారింప చేయించాలని కూడా ఆమె కోరింది. కాబట్టి ప్రత్యేకంగా అధికారులు కూడా ఈ విచారణ బృందంలో ప్రత్యేకంగా మహిళా అధికారులు కూడా ఉంచారు. కాబట్టి వాళ్ళు ఇవాళ 10:30 చార్మిని విచారించబోతున్నారు. వరప్రసాద్. రాధాకృష్ణ, హైకోర్టు పలు సూచనలు కూడా చేసింది. హైకోర్టును చార్మి ఆశ్రయించడంతో మరి హైకోర్టు సూచనల మేరకు క్వశ్చనీర్లో కూడా ఏమైనా డిఫరెంట్ గా ఉండే అవకాశం ఉందా? అలానే ఈ రోజు కనుక చాలకపోతే మరో రోజు కూడా పిలిచే అవకాశం ఉందంటున్నారు. దీనికి సంబంధించి అధికారులు ఏమంటున్నారు? ఈ అంశం పైన చాలా స్పష్టంగా కూడా అధికారులు చెప్పడం జరిగింది. ఆమెకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి, వాటిని ఏ విధంగా అంటే కెల్విన్ ఫోన్ లిస్ట్లో ఆమె నెంబర్ కావచ్చు, లేదైతే పూరి జగన్నాథ్కు ఆమె తీసుకువెళ్ళిన ఏమైనా పార్సిల్స్ కావచ్చు, వీటికి సంబంధించిన సమాచారం అధికారుల వద్ద చాలా స్పష్టంగా ఉంది. వాటికి సంబంధించి ఆమె నుండి వివరణ రాబట్టబోతున్నారు. అలాగే ఇక క్వశ్చనింగ్కి చూస్తే మాత్రం అధికారుల వద్ద ఉన్న ఆధారాలన్నిటి ఆధారంగా ఆమెను విచారించే అవకాశం కనబడుతుంది. 10 గంటల నుండి 5 గంటల వరకు కూడా విచారిస్తారు. ముందుగా మాత్రం అధికారులు సుమారు 3 గంటల పాటు విచారించాలని అనుకున్నప్పటికీ కోర్టు 10 గంటల నుండి 5 గంటల వరకు సమయం ఇచ్చింది. కాబట్టి ఈ కేసులో ఇంకా వాళ్ళకు తెలియని సమాధానాలు ఏమేమి ఉన్నాయి అంటే ఈ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళే కాకుండా ఇతరులు ఎవరికైనా క్యాల్విన్ ద్వారా ఎవరికైనా వెళ్ళాయా అన్న సమాచారాన్ని కూడా రాబట్టే అవకాశం ఉంది. ముందుగా మాత్రం చార్మికి ఎంతవరకు ఈ కేసుకు సంబంధించిన సమాచారం తెలుసు, ఆమె దగ్గర ఉన్న వివరాలు ఏంటి అన్న దానికి సంబంధించి పూర్తిగా సమాచారం రాబడతారు. ఆ తర్వాత అధికారులకు ఉన్న సందేహాలను నివృత్తి చేసుకునేందుకు వాళ్ళు ఆమెను ప్రశ్నించే అవకాశం కనబడుతుంది. అలాగే వాళ్ళకు దర్యాప్తులో లభించిన ఆధారాలను ఆమె ముందు ఉంచడం జరుగుతుంది. వాళ్ళకు లభించిన ఎవిడెన్స్ ఏవైతే వాళ్ళకు అధికారులకు దర్యాప్తులో లభించిన ఆధారాలను వాటిని అన్నిటి ద్వారా ఆమె నుండి సమాధానాలు రాబడతారు. ఈ రకంగా మొత్తం 3 రకాలుగా ఆమెను విచారించే అవకాశం కనబడుతుంది. ఒకటి, ఇండస్ట్రీకి సంబంధించి ఎలాంటి లింకులు ఉన్నాయి మాదక ద్రవ్యాల కేసులో. అలాగే ప్రస్తుతం పూరి జగన్నాథ్తో ఈమె ఆల్రెడీ ఒక ప్రొడక్షన్ కూడా కొనసాగిస్తుంది. కాబట్టి ఇప్పటికే పూరి జగన్నాథ్ ఇందులో విచారణ కూడా హాజరయ్యాడు. కాబట్టి దానికి సంబంధించిన ప్రశ్నలు కూడా ఒకవైపు విచారించే అవకాశం కనబడుతుంది. అలాగే గతంలో ఈమె పైన వచ్చిన కొన్ని ఆరోపణలు ఉన్నాయి, వాటికి సంబంధించి కూడా ప్రశ్నలను సంధించి దాని ద్వారా సమాధానం రాబట్టే అవకాశం కనబడుతుంది. ఈ విధంగా మొత్తం ఆమెను విచారించే అవకాశం కనబడుతుంది. ఇందులో మహిళా అధికారులు కూడా ఉన్నారు. కోర్టు సూచనల మేరకు ఒకవేళ అవసరమైతేనే ఆమె ఒప్పుకుంటేనే బ్లడ్ శాంపిల్స్ కావచ్చు, ఇతర శాంపిల్స్ కావచ్చు తీసుకునే అవకాశం ఉంది. బలవంతంగా మాత్రం తాము తీసుకోమనేది కూడా ఇప్పటికీ అధికారులు కూడా చెప్పారు. కోర్టు కూడా ఆమె ఇష్టానుసారంగా ఆమె ఒకవేళ ఒప్పుకుంటేనే శాంపిల్స్ తీసుకోవాలని కూడా చెప్పింది. కాబట్టి అధికారులు ఈ కేసులో ఆమె చెప్పిన సమాధానాలను బట్టి తదుపరి దర్యాప్తు, తదుపరి చర్యలు తీసుకునే అవకాశం కనబడుతుంది. వరప్రసాద్. రైట్ రాధాకృష్ణ, ఇక చార్మి కాసేపట్లో సిట్ కార్యాలయానికి చేరుకోనుంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి కమల్ అడిగి తెలుసుకుందాం. కమల్, చెప్పండి, చార్మి విచారణకు సిట్ ఎలాంటి ఏర్పాట్లు చేసింది? వరప్రసాద్, మరి కాసేపట్లో చార్మి సిట్ విచారణకు హాజరు కానున్నారు. ఈరోజు ఉదయం నుంచి కూడా చార్మి తన న్యాయవాదులతో 2 దఫాలుగా చర్చలు జరిపింది. ఎటువంటి ప్రశ్నలు ఉండబోతాయి, ఏ విధంగా సమాధానాలు ఇవ్వాలన్న దానిపై కూడా న్యాయవాదుల నుంచి ఇప్పటికే సమాచారాన్ని సేకరించింది. మరోవైపు సిట్ అధికారులు ఇప్పటికే చార్మికి సంబంధించి కెల్విన్తో జరిపినటువంటి వాట్సాప్ సందేశాలతో పాటు పూరి జగన్నాథ్తో ఉన్నటువంటి సంబంధాలు, డ్రగ్స్కి సంబంధించి ఏ విధమైనటువంటి కన్వర్జేషన్ జరిగింది, కెల్విన్కు చార్మికి మధ్య జరిగినటువంటి వాట్సాప్ కన్వర్జేషన్ పైనే ఎక్కువగా చార్మిని
ప్రశ్నించబోతున్నారు. ఇటు పూరి జగన్నాథ్, కెల్విన్ ఇద్దరికి సంబంధించి ఏ విధంగా డ్రగ్స్ తీసుకునే వాళ్ళు, ఎవరెవరికి సరఫరా చేశారు, లేదంటే ఈమె ఎప్పుడెప్పుడు చార్మి ఎక్కడెక్కడ డ్రగ్స్ తీసుకుంది అన్న అంశాలన్నిటికీ సంబంధించి సిట్ అధికారులు ప్రశ్నించబోతున్నారు. హైకోర్టును ఆశ్రయించినటువంటి చార్మి తనకు కొంత ఉపశమనం లభిస్తుంది అని భావించినప్పటికీ ముందే చెప్పిన విధంగా సిట్ కార్యాలయంలోనే విచారణకు హాజరు కావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. గతంలోనే చార్మికి నోటీసు జారీ చేసినటువంటి సందర్భంలో సిట్ అధికారులకు స్పష్టంగా ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆమె ఎక్కడ కోరుకుంటే అక్కడే విచారణ జరుపుతామని చెప్పడం జరిగింది. ఆ సమయంలో ఆమె లిఖితపూర్వకంగా సిట్ అధికారులకు తాను సిట్ కార్యాలయంలోనే విచారణకు చార్మి ఇక్కడే విచారణకు హాజరు కాక తప్పని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు కెల్విన్ ఫోన్లో చార్మికి సంబంధించినటువంటి పేరు చార్మి దాదా అని పేరు కూడా ఫీడ్ చేసుకోవడం, మరోవైపు 1000కి పైగా వాట్సాప్ సందేశాలన్నిటిని కూడా కెల్విన్తో చార్మి జరిపినటువంటి వాట్సాప్ సందేశాలను సిట్ అధికారులు ఇప్పటికే సేకరించారు. వాటన్నిటికీ సంబంధించి డ్రగ్స్కు సంబంధించి ఏదైతే కన్వర్జేషన్ జరిగిందో ఇద్దరి మధ్య సాగినటువంటి సంభాషణలపైనే చార్మిని ఈరోజు విచారించబోతున్నారు. సాయంత్రం 5 గంటల లోపు విచారణ ముగియబోతుంది. మరోవైపు హైకోర్టు ఏదైతే స్పష్టం చేసిందో ఒకవేళ చార్మి నుంచి ఇంకా విచారణ కొనసాగించాలి, చార్మి నుంచి ఇంకా సమాచారాన్ని రాబట్టాలి అనుకుంటే మాత్రం 5 గంటల వరకు విచారణ ముగించి రేపు కానీ మరో రోజు కానీ చార్మిని విచారణకు పిలిచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మొత్తంగా మరి కాసేపట్లో 7వ రోజు విచారణకు సిట్ అధికారుల ముందు చార్మి హాజరు కాబోతుంది. మహిళా అధికారులు సిఐ విజయలక్ష్మితో పాటు మరో 3 మహిళా అధికారుల సమక్షంలో చార్మి విచారణ జరగబోతుంది. ఇప్పటికే సిట్ అధికారులు చార్మిని విచారించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ప్రత్యేకంగా న్యాయవాది సమక్షంలో విచారించాలని చెప్పి చార్మి కోరినప్పటికీ అందుకు హైకోర్టు అనుమతించకపోవడంతో ఆమె ఒంటరిగానే విచారణకు హాజరు కాబోతుంది. విచారణ సమయంలో న్యాయవాదిని అనుమతించే ప్రసక్తి లేదంటూ కూడా హైకోర్టు తేల్చి చెప్పింది. మరోవైపు చార్మి అనుమతి లేకుండా రక్త నమూనాలు కానీ గోళ్ళు వెంట్రుకలు కానీ సేకరించొద్దు అని హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో ఇటు చార్మి సిట్ అధికారులకు ఏ విధంగా సహకరించబోతుంది, సిట్ అధికారులు వేసేటువంటి ప్రశ్నలకు చార్మి ఏ విధమైనటువంటి సమాధానాలు చెప్పబోతుంది అన్నది కూడా కొంత ఈరోజు సాయంత్రానికి తేలబోతుంది. మొత్తంగా చార్మి విచారణ సిట్ అధికారుల ముందు ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. రోజుల నుంచి పూరి జగన్నాథ్ అయితేనే సుబ్బరాజు అలానే నవదీప్ వీరందరూ అనేక విషయాలు వెల్లడించారు. సో వీరేవైతే విషయాలు చెప్పారో సిట్ అధికారులు ఎదుట ఆ విషయాలను బేస్ చేసుకొని కూడా ఈ రోజు చార్మిని ప్రశ్నించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తున్నది. ముఖ్యంగా సుబ్బరాజు చాలా కీలకమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కూడా క్వశ్చన్ ఉండే జగన్నాథ్ నుంచి ఏదైతే సమాచారాన్ని సిట్ అధికారులు ఇప్పటికే సేకరించారో మరోవైపు సుబ్బరాజు వెల్లడించినటువంటి కొన్ని కీలక అంశాలు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మరో కొంతమంది ఎవరెవరు డ్రగ్స్ వాడుతున్నారు అన్నటువంటి అంశాలన్నిటినీ కూడా సుబ్బరాజు ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. ప్రధానంగా చార్మిని మాత్రం కెల్విన్తో ఉన్నటువంటి సంబంధాలు, కెల్విన్ ఫోన్ నుంచి సేకరించినటువంటి డాటా ఆధారంగానే ప్రశ్నల వర్షం కురిపించబోతున్నారు చార్మిపై సిట్ అధికారులు. మరోవైపు పూరి జగన్నాథ్తో ఉన్నటువంటి సంబంధాలు, చాలా కాలంగా పూరితో సన్నిహితంగా ఉన్నటువంటి చార్మి ఎంతకాలంగా ఇద్దరి మధ్య డ్రగ్స్కి సంబంధించినటువంటి వ్యవహారం కొనసాగుతుంది, డ్రగ్స్ తీసుకుంటున్నారు, కెల్విన్ ఏ విధంగా సరఫరా చేసేవాడు అన్న ప్రశ్నలన్నీ కూడా చార్మి ఎదుర్కోబోతుంది. మరోవైపు డ్రగ్స్కి సంబంధించి ఇప్పటికే చార్మి హైకోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్లు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. తాను కేవలం కుటుంబ సభ్యులతో కలిసి షూటింగ్లకు వెళ్తాను, ఎటువంటి డ్రగ్స్ తీసుకునే అవకాశం లేదని చెప్పినప్పటికీ కూడా సిట్ అధికారులు చాలా స్పష్టమైనటువంటి ఆధారాలన్నీ కూడా సేకరించారు. కెల్విన్ ఇచ్చినటువంటి కన్ఫెషన్ ఆధారంగా కావచ్చు, పూరి జగన్నాథ్ విచారణలో వెల్లడించినటువంటి అంశాలు, సుబ్బరాజు విచారణలో వెల్లడైనటువంటి అంశాలు, వీటన్నిటినీ కూడా ఈరోజు చార్మి ముందు ప్రశ్నలు ఉంచబోతున్నారు. సాయంత్రం 5 గంటల వరకు గనక చార్మి స్పష్టమైనటువంటి సిట్ అధికారుల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తే ఈరోజు విచారణ పూర్తయ్యే అవకాశం ఉంది. ఒకవేళ చార్మి నుంచి ఇంకా మరింత అదనపు సమాచారాన్ని గనక తీసుకోవాలని సిట్ అధికారులు భావిస్తే మాత్రం
ఖచ్చితంగా మరో రోజు విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నాయి. ఉదయం నుంచి కూడా ఇప్పటికే 2 దఫాలుగా న్యాయవాదులతో చర్చలు జరిపినటువంటి చార్మి ఏ విధంగా వ్యవహరించాలి, సిట్ అధికారుల ప్రశ్నలకు ఏ విధంగా సమాధానాలు ఇవ్వాలి, గతంలో అటు పూరి జగన్నాథ్ సుబ్బరాజులను ఏ విధంగా క్వశ్చన్ చేశారు, ఏ విధంగా లోపల ఉంటుంది అన్నది కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే తెలుసుకుంది. కొంత భయపడుతున్నట్లుగా కూడా మనకు సమాచారం ఉన్నప్పటికీ ఏ విధంగా సిట్ అధికారులకు సమాధానాలు ఇవ్వాలన్నది కూడా ఇప్పటికే చార్మి 2 నుంచి 3 మార్లు అటు న్యాయవాదులతో సన్నిహితులతో ఇప్పటికే తెలుసుకుంది. మరి కాసేపట్లో సిట్ అధికారుల ముందు సిట్ ఎక్సైజ్ కార్యాలయంలో సిట్ అధికారుల ముందు చార్మి విచారణకు హాజరు కాబోతుంది. వరప్రసాద్, కమల్, మనం ఆశ్రయించినప్పుడు చార్మి మరో 2 విషయాలు కూడా ముఖ్యంగా టచ్ చేసింది. ఏంటంటే ఒకటి, తన లాయర్ సమక్షంలో మాత్రమే ఈ విచారణ జరగాలి అని, అలానే తన వద్దకు వచ్చి ఎంక్వైరీ చేయాలి, నేను సిట్ కార్యాలయానికి రాలేనని కూడా అభ్యర్థించడం జరిగింది. అయితే ఈ రెండింటిని కూడా కోర్టు తోసిపుచ్చింది. ఈ 2 అడగటం వల్ల తన మీద రాంగ్ సిగ్నల్స్ వెళ్ళినట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇది ఎంతవరకు కరెక్ట్? పిటిషన్ లో చార్మి చాలా స్పష్టంగా కోరింది, తనకు న్యాయవాది సమక్షంలో విచారణ జరిగేలా ఆదేశించాలి. ఎందుకంటే తాను ఒక సెలబ్రిటీని, మహిళను, కొంత అభిమానులు ఉన్నటువంటి వ్యక్తిని, తాను సిట్ కార్యాలయంలో విచారణకు హాజరైన సందర్భంలో తనను ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంది కాబట్టి తనకు న్యాయవాది సమక్షంలో విచారణకు అనుమతించాలంటూ కూడా కోరింది. కానీ హైకోర్టు స్పష్టంగా నిన్న ఇచ్చినటువంటి తీర్పులో విచారణ సమయంలో ఏదైతే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనుమానాలు నివృత్తి చేసుకునేందుకు విచారిస్తున్న సమయంలో న్యాయవాది అవసరం లేదు, విచారణ పూర్తయిన తర్వాత ఒకవేళ నిందితురాలిగా గనక సిట్ అధికారులు చేరిస్తే ఆ సమయంలో న్యాయవాది సమక్షంలో విచారణకు అనుమతించే అవకాశాలు ఉంటాయి. కానీ మొదటి దశలోనే విచారణకు సంబంధించి ఆమె నుంచి సమాచారాన్ని సేకరించబోతున్నారు. మరోవైపు ఎక్కడా కూడా సిట్ అధికారులు చార్మిని నిందితురాలిగా చేరుస్తున్నామని ఎక్కడా కూడా ఇప్పటి వరకు పేర్కొనలేదు. కాబట్టి ఎందుకు ముందస్తుగా భయపడుతున్నారు? ఒకవేళ సిట్ అధికారులు నిందితురాలిగా పేర్కొంటే ఆ తర్వాత ఏదైనా అనుమానాలు ఉన్నా కానీ హైకోర్టుకు రావచ్చు అంటూ కూడా హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ఇప్పటికీ మాత్రం అటు సిట్ అధికారులు కూడా కేవలం చార్మిని సాక్షిగానే విచారణకు పిలుస్తున్నాము, ఆమె అంతటా ఆమె నిందితురాలుగా ఆమె అపోహపడుతుంది, దానికి మేమేమీ చేయలేమంటూ కూడా సిట్ అధికారులు చెప్పారు. ప్రభుత్వ తరఫు న్యాయవాది కూడా ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం తరఫున న్యాయవాది శరత్ వాదనలు వినిపించారు. నిన్న ఎట్టి పరిస్థితుల్లో న్యాయవాది సమక్షంలో విచారణకు అనుమతించేది లేదు. మరోవైపు ఎవరి నుంచి కూడా బలవంతంగా అటు రక్త నమూనాలు కానీ, వెంట్రుకలు కానీ, గోర్లు కానీ తీసుకోవట్లేదు. వాళ్ళు అనుమతిస్తేనే, వాళ్ళు ఒప్పుకుంటేనే తీసుకుంటున్నామని కూడా చెప్పడం జరిగింది. వరప్రసాద్, థ్యాంక్ యూ.